మచ్ మనమంతా కూడా కలిసి కట్టిగా యూనిటీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో యూనిటీ డిసిప్లిన్ అనేది తప్పక పాటించండి. యూనిటీ డిసిప్లిన్తో ఏ పని చేసినా మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఎవరి టీంని డిస్టర్బ్ చేయకండి. ఓకే, మీరు డిస్టర్బ్ చేయకండి. ఆ, వారే రావాలని ఏం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఇంకో ఆపర్చునిటీ ఇచ్చినట్లయితే వాళ్ళకి వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంకొకరిని ఎత్తుకండి తప్ప నా దగ్గర రా అని మాత్రం ఇలాంటి ఆ, ఆ, పిచ్చి పిచ్చి విషయాలు, పిచ్చి పిచ్చి పనులు చేయకండి. డిసిప్లిన్గా ఉందాం. డిసిప్లిన్గా ఉండి మనం ముందుకు వెళ్దాం. అందరూ గ్రోత్ అవుదాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ అందరికీ ఒక మంచి గైడ్ లైన్స్ ఇచ్చేటటువంటి అప్లైనర్స్ ఉన్నారు, మంచి మంచి లీడర్స్ ఉన్నారు. కాబట్టి అటువంటి లీడర్స్ వాళ్ళ యొక్క ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను మీరు పరిగణించి ఆ విషయాలను మీరు దృష్టిలో ఉంచుకొని వాళ్ళతో ప్రయాణం చేయండి. తప్పక మీరు సఫలం సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ వెరీ వెరీ అందరికి కూడా ఈ యొక్క జూమ్లో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వెల్కమ్. సో మనకు ఇందులో డిస్క్లైమర్ ఉంది. ఈ డిస్క్లైమర్లో చూసినట్లయితే ఇందులో రావాలి అంటే 18 ఇయర్స్ నిండి ఉండాలి. అలాగే ఒక వ్యక్తికి ఒక ఐడి మాత్రమే ఇవ్వబడుతుంది. దీంట్లో మనకు చెప్పబడినటువంటి దీనిలో కేవైసీ చేయబడుతుంది. కేవైసీ తర్వాత మనం అంతా కూడా దీంట్లో వర్చువల్ కేవైసీ కూడా చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోబడుతుంది. దీంట్లో చెప్పేటటువంటి అన్ని విషయాలు కూడా కులంకుశంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. కానీ వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ యొక్క పేషెన్స్ని బట్టి, వాళ్ళ యొక్క టీం యొక్క ఎఫర్ట్ని బట్టి, వాళ్ళు పెట్టేటటువంటి కళ స్కిల్స్ని బట్టి రకరకాలుగా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, గమనించాలి. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా ఒక మాన్యువల్ అనేది దొరుకుతుంది. మాన్యువల్ ఉంటుంది. ఈ మాన్యువల్ ఎవరి దగ్గర అయితే ఉందో ఈ మాన్యువల్ ప్రతి దానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు కొన్నట్లయితే దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. అలాగే ఒక కారు ఒక వస్తువు కొన్న దానికి ఒక మాన్యువల్. ఆ మాన్యువల్ ఏం చెప్తుందంటే వాట్ డూ వాట్ నాట్ టు డూ అని చెప్తుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్తుంది. అలాగే దీని యొక్క మాన్యువల్ వచ్చేసి మన యొక్క కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయకండి. ఇది బ్రేక్ చేస్తూ మనం వెళ్ళినట్లయితే మనకి ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. అవన్నీ కూడా లాస్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా దీంట్లో ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయకుండా మనం వెళ్ళాలి. ఇది దీని యొక్క డిస్క్లైమర్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఒక ఒక గొప్ప కమ్యూనిటీలో డెస్సాల్వ్స్ అనేటటువంటి షాపింగ్ ప్లాట్ఫామ్ ని గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. ఏదైతే షాపింగ్ ప్లాట్ఫామ్ అంటామో ఈ షాపింగ్ ప్లాట్ఫామ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేటటువంటిది ఆన్లైన్లో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, మీషో లాంటి అనేకమైనటువంటి షాపింగ్ ప్లాట్ఫామ్స్ మనందరికి గుర్తొస్తాయి. అలాంటి షాపింగ్ ప్లాట్ఫామ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము డెస్సాల్వ్స్ గురించి. ఇంతవరకు మనము చూస్తున్నటువంటి షాపింగ్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఒక ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఆ, ఒక కమ్యూనిటీ ఉంటుంది. అలాగే కస్టమర్స్ ఉంటారు. ఈ కస్టమర్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళందరూ కూడా మనకు ఆ, వాళ్ళ ఆన్లైనే కానీ ఆఫ్లైనే కానీ వాళ్ళ యొక్క వ్యాపారము అంచెలంచెలుగా సాగుతుంది. సో అలాంటి కస్టమర్లు ఎక్కడైతే మనకు ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో ఎక్కడైతే ఉంటారో ఆ ప్లాట్ఫామ్ చాలా త్వరితంగా అభివృద్ధి చెంది అనేక విషయాలు మనకు చూస్తున్నాము. సో అలాంటిదే ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ కూడా. సో రానున్నటువంటి కమింగ్ డేస్ లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు ఈ ఈ యొక్క షాపింగ్ ప్లాట్ఫామ్ అనేది జనవరి నుండి ఈ యొక్క మార్చి లోపు మనకు ఎప్పుడన్నా ఇది అందుబాటులో పూర్తి స్థాయిలో రావచ్చు. సో అలాంటి షాపింగ్ ప్లాట్ఫామ్ లో రావాలి, షాపింగ్ ప్లాట్ఫామ్ గ్రోత్ అవ్వాలి, షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవ్వాలి అంటే మన దగ్గర కమ్యూనిటీ కావాలండి. సో ఈ కమ్యూనిటీని పెంచేటటువంటి క్రమంలో ఈరోజు కంపెనీ ఉంది. ఈ యొక్క కమ్యూనిటీని పెంచేటటువంటి విధానంలోనే మనం అఫిలియేటెడ్ మార్కెటింగ్ మాధ్యమంతో ఈ యొక్క పని చేస్తున్నామండి. ఓకే, ఈ రోజు మనం చూసినట్లయితే షాపింగ్ మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ ఉంది. ఇక్కడ షాపింగ్ మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే షాపింగ్ కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. అలాగే అఫిలియేటెడ్ మార్కెటింగ్ ప్లాన్ అంటే అదేమో మనకు అఫిలియేటెడ్ సంబంధించినటువంటి మార్కెట్ ప్లేస్మెంట్. ఇక్కడ రెండు రకాల ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మార్కెట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క మార్కెట్ ప్లేస్మెంట్స్ కాంపన్సేషన్ ప్లాన్స్ కూడా రెండు ఉన్నాయి. ఒకటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒకటి షాపింగ్ వల్ల వచ్చేటటువంటి ఇన్కమ్ అది ఎలా వస్తుంది అనేది తెలియజేసేదే షాపింగ్ మ్యాట్రిక్ లో ఉన్నటువంటి కాంపన్సేషన్ ప్లాన్.
అలాగే రెండోది మనం చూసినట్లయితే ఆ, ఈ మార్కెట్ సారీ షాపింగ్ లో ఉన్నటువంటిది షాపింగ్ మార్కెట్ అంటే మార్కెట్ ప్లేస్మెంట్ అంటాం దాన్ని. మార్కెట్ ప్లేస్మెంట్ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ అంటే షాపింగ్ది. సో అలాగే మనకు రెండవది అఫిలియేటెడ్ మార్కెటింగ్ ది అఫిలియేటెడ్ కాంపన్సేషన్ ప్లాన్. అఫిలియేటెడ్ మార్కెటింగ్ వల్ల ఎలాంటి ఏ- ఎలాంటి మనకు బెనిఫిట్స్ ఉన్నాయని తెలియజేసేది మనకు అఫిలియేటెడ్ మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ అంటాం. సో ఇప్పుడు మనం మార్కెట్ ప్లేస్మెంట్ అంటే షాపింగ్ది కాబట్టి దీనిలో ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది చూద్దాము. ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి ఫార్ములాస్ మొత్తం కూడా రెండు 2x20 మ్యాట్రిక్స్ ద్వారా ఇది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దీంట్లో 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్ వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ లో మనం చూసినట్లయితే 2, 4, 8, 16, 32 ఇట్లా 20 లెవెల్స్ ఉంటాయి. అలాగే పై లెవెల్లో 20 అప్లయనర్స్ ఉంటారు. ఫస్ట్ అప్లైనర్, సెకండ్ అప్లైనర్, థర్డ్ అప్లైనర్, ఫోర్త్ అప్లైనర్, ఇట్లా 20 మంది అప్లైనర్స్ ఉంటారు. మధ్యలో మీరుంటారు. మీకు ఈ కింద వైపు చూస్తే 20 లెవెల్స్ లో 21 lakhs ఆఫ్ పీపుల్స్ కనిపిస్తూ ఉంటారు. అలాగే పై వరుసలో మీరు చూసినట్లయితే 20 మెంబర్స్ అప్లైనర్స్ ఉంటారు. సో ఇక్కడ మనము ఈ మ్యాట్రిక్ అనేది విధానంతోని మనము జాయిన్ అయినటువంటి వేళ విశేషము టైం ఏదైతే రిజిస్ట్రేషన్ టైం ఉందో అకార్డింగ్ టు అవర్ రిజిస్ట్రేషన్ టైం ఒక మ్యాట్రిక్ అందరి కోసం ఉంది. 2x20 మ్యాట్రిక్స్ రెండు రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒక మ్యాట్రిక్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏదైతే ఇక్కడ కంపెనీ చెప్తుందో ఆ చెప్పినటువంటి పర్సన్స్ ఏదైతే ఏం పని చేయమంటుందో ఆ పని చేసినటువంటి పర్సన్స్ అందరు కూడా ఒక మ్యాట్రిక్ లో ఉంటారు. అది షాపర్స్ మ్యాట్రిక్ అంటాము. $20 మ్యాట్రిక్ అంటాము. సో ఈ $20 మ్యాట్రిక్ అనేది కామన్ ఫర్ ఆల్. ఎవరైతే దీంట్లో అచీవ్ అంటే ఏదైతే కంపెనీ పనిచేసిందో ఆ కంపెనీ పనిచేసిన పని మనం నిర్వర్తించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సీనియారిటీ ప్రకారము ఈ మ్యాట్రిక్ లో ఉంటారు. అలా కాక రెండో మ్యాట్రిక్ ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో ఆ అంబాసిడర్స్ అందరికీ వచ్చేటటువంటి మ్యాట్రిక్ ఇంకో మ్యాట్రిక్. ఈ విధంగా టూ మ్యాట్రిక్స్ వల్ల అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. మనము ఈ మ్యాట్రిక్లలో ఒక క్రమమైన పద్ధతిలో ఈ డబ్బుల్ని కూడా మన యొక్క ఇన్కమ్ ని కూడా మనం ఇచ్చేటటువంటి క్రమంలో 20 మెంబర్స్ కి మనము క్రమమైన పద్ధతిలో పంచడం వల్ల అమౌంట్ జనరేట్ అవుతున్నాయి. మనకి రావడం కూడా మన కింద ఉన్నటువంటి 21 lakhs ఆఫ్ పీపుల్స్ అందులో మనకు ఎప్పుడు ఏ టైంలో ఎవరెవరి ద్వారా వస్తాయి, ఏ సందర్భంలో ఎవరి ద్వారా వస్తాయి, ఎప్పుడెప్పుడు ఎవరి ద్వారా వస్తాయో అది ఒక క్రమమైన పద్ధతి ద్వారా రావడం వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనము మన పైన అప్లైనర్లకు ఇస్తున్నాము. అలాగే క్రమమైన పద్ధతిలో సందర్భాన్ని బట్టి, టైంని బట్టి, ర్యాంక్ని బట్టి మనం ఎలాగైతే ఇస్తున్నామో మన కింద వాళ్ళు కూడా ర్యాంక్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటారు. అలా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిస్టంలో మై డియర్ ఫ్రెండ్స్ ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఉంది. అలాగే ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ ఉంది. అలాగే ఆటో మిషన్ సిస్టమ్ ఉంది. అలాగే ఏఐ టెక్నాలజీ ఉన్నాయి. ఈ అన్ని టెక్నాలజీని ఏర్పరిచి మనకి ఈరోజు ఈ ఈ యొక్క కొత్త విధానంతో మనకు మార్కెట్లో వచ్చిందండి. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి మార్కెట్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్ విధానాలన్నింటినీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని బ్రేక్ చేస్తూ అప్డేట్ సిస్టంలో ఒక అద్భుతమైనటువంటి మనకు వండర్ఫుల్ ఫార్ములాస్ తో ఇక్కడ మనం ముందు కనిపిస్తున్నటువంటిది ఈ డెస్టాల్స్ అనేది. మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో మనం జాయిన్ అయ్యేటటువంటి విధానాలు 4 types ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మనం రావాలంటే 4 types ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాయినింగ్ క్లయింట్, రిటైల్ క్లయింట్. రిటైల్ క్లయింట్ అంటే సాధారణమైనటువంటి కస్టమర్. ఇతను ఎవరి ద్వారా వస్తారంటే ఎవరో ఒకరి రిఫరల్ ద్వారా మాత్రమే వీళ్ళు ఎంట్రీ అవుతారు. రిఫరల్ ఎవరు ఇవ్వవచ్చు? ఒక సాధారణమైనటువంటి క్లయింట్ని రిఫర్ ఇవ్వాలంటే సాధారణంగా మనకు ఒక మెంబర్ అయినా అయ్యి ఉండాలి, లేక ఒక ఎంటర్ప్రీనర్ అయినా అయ్యి ఉండాలి, లేక ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినా అయ్యి ఉండాలి. ఒక సాధారణమైనటువంటి కస్టమర్ కి మనము ఎప్పుడైతే ఎంట్రీ ఇవ్వాలో, ఎప్పుడైతే వెల్కమ్ చెప్పాలంటే ఈ ముగ్గురు వ్యక్తులు తన యొక్క లింక్ ద్వారా ఇతన్ని ఇన్వైట్ చేయవచ్చు. తన యొక్క లింక్ ద్వారా వీళ్ళను ఇన్వైట్ చేయవచ్చు. ఇక్కడ సాధారణమైనటువంటి కస్టమర్ అనేవాడు ఒక్క 1 NP కూడా చెల్లించాడు.
ఫ్రీగా వస్తాడు. ఫ్రీ ఆఫ్ పర్సన్, ఫ్రీ కాస్ట్లో ఇతను ఉంటాడు. ఇతనికి ఏ వ్యక్తి అయినా సరే ఇతనికి ఈ చెప్పినటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ఎవరైనా ఇతనికి రిఫరల్ ఇవ్వవచ్చు. ఎవరు ఈ తర్వాత ఇతను ఏ స్టేజ్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళే జర్నీ స్టార్ట్ చేయాలి. అంటే ఒక అంబాసిడర్ అవ్వాలన్నా ఇక్కడికి వెళ్ళే జర్నీ స్టార్ట్ చేయాలి. ఒక మెంబర్ అవ్వాలన్నా ఇక్కడికి వెళ్ళే జర్నీ స్టార్ట్ చేయాలి. ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలన్నా ఇక్కడ నుండే స్టార్టింగ్. ఈ ముగ్గురు వ్యక్తులే రిఫరల్ ద్వారా ఇతను వచ్చాడు. ముగ్గురు వ్యక్తులు ఎవరైతే రిఫరల్ ఎవరో ఒకళ్ళు ఇస్తే ఆ రిఫరల్ ద్వారా ఇతను వచ్చాడు. కానీ ఇక్కడ నుండి జర్నీ స్టార్ట్ చేయడం కూడా ఎవరైనా సరే ఇక్కడ నుండే జర్నీ స్టార్ట్ చేయాలి. అంటే ప్రతి అంబాసిడర్ కూడా ఒక ఒక ఫ్రీ కస్టమరే. ప్రతి ఇంటి ఎంటర్ప్రీనర్ కూడా ఫస్ట్ ఒక ఎంటర్ప్రీనర్ కూడా ఒక ఫ్రీ కస్టమరే. అలాగే మెంబర్ కూడా ఫ్రీ కస్టమర్. అంటే ఫ్రీ కస్టమర్ గా ఒక మెయిన్ ఎంట్రీ అన్నట్టు. ఫ్రీ కస్టమర్ అనేది ఈ యొక్క సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రీ అన్నట్టు ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, వీరి కోసం ఎలాంటి రాయితీలు ఉన్నాయో చూద్దాం. ఇది వీళ్ళు ఏదన్నా ప్రోడక్ట్ వీళ్ళకి మనం చూసినట్లయితే మొత్తం వీళ్ళ యొక్క వీళ్ళు దీంట్లో జాయిన్ అవ్వడానికి తన యొక్క మెయిల్ ఐడి, తన యొక్క ఫోన్ నెంబరు, తన యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటివి ఇచ్చి, తన యొక్క అడ్రస్ మొత్తం కూడా ఇచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ రిజిస్ట్రేషన్ అనంతరం వాళ్ళ యొక్క మెయిల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ మెయిల్ వెరిఫికేషన్ అనంతరము వాళ్ళ యొక్క మెంబర్గా ప్రకటించబడతారు. ఈ మెంబర్స్ మనం ఓపెన్ చేసినట్లయితే మన మెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క సైట్లోకి వెళ్ళి మనకు ఈ సైట్లో ఏం కనిపిస్తుందంటే ఓన్లీ షాపింగ్ పోర్టల్ మాత్రమే కనిపిస్తుంది. ఓన్లీ షాపింగ్ పోర్టల్ మాత్రమే కనిపిస్తుంది. ఈ షాపింగ్ పోర్టల్లో వాళ్ళకు ఏం జరుగుతుందంటే వాళ్లకు కేవలం ఏదన్నా వస్తువు కొనడానికి మాత్రమే ఇక్కడ లభిస్తుంది. ఎప్పుడైనా వస్తువు ఏమైనా తీసుకుని షాపింగ్ చేయాలంటే వీళ్ళకి రకరకాల ఆ, ఏం దొరుకుతాయంటే రాయితీలు దొరుకుతూ ఉంటాయి. అలాగే గిఫ్ట్ వోచర్స్ దొరుకుతాయి, గిఫ్ట్ హ్యాంపర్స్ దొరుకుతాయి, గిఫ్ట్ వోచర్స్ దొరుకుతాయి. అలాగే వీళ్ళకు గిఫ్ట్తో పాటుగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏదైతే వీళ్ళు గిఫ్ట్ వోచర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్ తో పాటుగా వీరికి డిస్కౌంట్ కూపన్స్ కూడా లభిస్తాయి. సో ఇలాంటి డిస్కౌంట్ కూపన్స్ అలాగే గిఫ్ట్ వోచర్స్ తో వీళ్ళ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. మన ఎవరన్నా సరే ఈ ఆర్గనైజేషన్ లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళే స్టార్ట్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, రెండవ ఎంట్రీ చూసినట్లయితే మెంబర్ గా. ఇప్పుడు మెయిన్ ఎంట్రీలో మనం ఎంటర్ అయ్యాము. రెసాల్ట్స్ లో ఎంట్రీలో ఎంటర్ అయిన తర్వాత మనకు రెండు వేస్ ఉన్నాయి, టూ వేస్ ఉన్నాయి. ఒకటి మెంబర్ గా మనం జాయిన్ అవ్వచ్చు, రెండవది బ్రాండ్ అంబాసిడర్ గా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎంటర్ప్రీనర్ అనేటటువంటిది ఒక ర్యాంక్ మాత్రమే. ఎవరైతే మెంబర్ ఉన్నారో ఈ మెంబర్లందరూ కూడా ఎంటర్ప్రీనర్ గా ఒక ర్యాంక్ ని సాధిస్తే వీళ్ళు ఎంటర్ప్రీనర్స్ అవుతారు. డైరెక్ట్ ఎంటర్ప్రీనర్ అనేది మనకి ఎంట్రీ కాదండి. డైరెక్ట్ ఎంటర్ప్రీనర్ అనేది మనకు ఎంట్రీ కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఎంటర్ప్రీనర్ అనేది ఒక ర్యాంక్ మాత్రమే. సో ఈ రోజు మనం మెంబర్ గురించి మాట్లాడినట్లయితే ఈ మెంబర్ గా వచ్చినటువంటి వీళ్ళకు ఏమేమి ప్రివిలైజేషన్స్ ఉంటాయి, ఎలాంటి ఆ, వీళ్ళకు ఉన్నటువంటి ఆ, ఏమి ఇంపార్టెంట్ ఉంది, వీళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఒక మెంబర్ గా ఎంట్రీ అవ్వాలంటే $20 పే చేయాలి. ఎవరైతే $20 పే చేస్తారో వాళ్ళు ఒక మెంబర్షిప్ ని పొందుతారు. సో మెంబర్షిప్ గా పొందినటువంటి ఆ $20 ఏమవుతున్నాయంటే 2x20 మ్యాట్రిక్ లో వెళ్ళిపోతున్నాయి. కంపెనీ దగ్గరికి వెళ్ళిపోవండి. 2x20 మ్యాట్రిక్ కింద చెప్పాను, జనరల్ మ్యాట్రిక్ అందరి కోసం ఏదైతే మ్యాట్రిక్ ఉందో ఆ మ్యాట్రిక్ లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అలాగే వీటి కోసము వీళ్ళకు లింక్ ప్రొవైడ్ చేయబడుతుంది. వీళ్ళు ఎంతమందినైనా ఫ్రీ కస్టమర్లను జాయిన్ చేసుకోవచ్చు. వీళ్ళకు ఒక లింక్ ప్రొవైడ్ చేయబడుతుంది. నెక్స్ట్ అలాగే వీరు ఎప్పుడైనా సరే షాపింగ్ పోర్టల్ ఓపెన్ చేసి షాపింగ్ చేస్తున్నప్పుడు 25% డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. ఎక్కడైతే ఒక సాధారణమైనటువంటి కస్టమర్ తీసుకుంటాడో దాంతో కంపేర్ చేస్తే 25% వీళ్లకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది లైఫ్ టైం మొత్తం కూడా. అలాగే వీరి యొక్క $20 కాల కాలానుగుణంగా వీళ్ళ యొక్క $20 కూడా వీళ్ళకి రిఫండ్ అవుతాయి.
నెక్స్ట్ వీరికి ఎలాంటి బెనిఫిట్స్ కానీ లాభదాయకం కానీ మనం చూస్తున్నట్లయితే ప్రత్యేకమైనటువంటి లాభాలు కానీ ప్రత్యేకమైనటువంటి ఇన్కమ్ జనరేషన్ కానీ ఉండదు. కానీ వీరు ఫస్ట్ లెవెల్లో ఎంతమందికి అయితే రిఫర్ చేస్తారో వాళ్ళు ఏదన్నా వస్తువు కొన్నప్పుడు వీళ్ళకు ఆ వస్తువు యొక్క లాభాన్ని 4 భాగాలుగా చేసి ఒక భాగం వీళ్ళకి ఇవ్వబడుతుంది. వీళ్ళు ఎంతమందికి అయితే రిఫర్ చేశారో వీళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువుల లాభాన్ని 20% లాభం బయటికి తీసి ఆ 20% లాభాన్ని 4 భాగాలు చేసి ఒక భాగం వీళ్ళకి ఇవ్వబడుతుంది. అది కూడా వీళ్ళ యొక్క డైరెక్ట్స్ వల్ల. మీరు ఎంతమందిని డైరెక్ట్ చేయగలరంటే ఎంతమంది ఉన్నా డైరెక్ట్గా ఫ్రీ కస్టమర్లను జాయిన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వీరు ఇద్దరు వ్యక్తుల్ని $20 ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారో అప్పుడు వీరికి ఎంటర్ప్రీనియర్ అనేటటువంటి బిరుదుతో వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళకు ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి కోవలో వీళ్ళు వస్తారు. ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి స్టైల్లో వీళ్ళు వస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే వీళ్ళు ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే వీళ్ళకు ఆటో రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ నుండి వీళ్ళ జర్నీ స్టార్ట్ అయ్యి ఎవ్రీ మంత్ వీళ్ళ యొక్క ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది జాయిన్ స్టార్ట్ అయిపోయి వీళ్ళు ఎవ్రీ మంత్ $29 ఆటో రెన్యువల్ సిస్టమ్ ద్వారా రెన్యువల్ అవుతూ ఉంటారు. ఎంట్రీ $20తో అయ్యారు. $29తోని ఆటో రెన్యువల్ సిస్టంలో వెళ్ళినప్పుడు $9 ఎందుకు ఎక్స్ట్రా పే చేస్తున్నారంటే వీరు కంపెనీకి $9 పే చేయడం వల్ల కంపెనీ వీళ్లకు బ్యాక్ ఆఫీస్ రన్ చేస్తూ బ్యాక్ ఆఫీస్ ద్వారా తమ యొక్క లావాదేవీలు మొత్తం నిర్వర్తించడంలోను అలాగే వర్చువల్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడంలోను ఫిజికల్ కార్డుతో పాటుగా వీళ్లకు అన్ని లావాదేవీలు ఎలాగైతే కనిపిస్తాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. షాపింగ్ పోర్టల్తో పాటుగా లావాదేవీలు కూడా వీళ్ళే చూసుకోవడానికి అవకాశం లభిస్తుంది. సో అలాగే వీళ్ళు ఎంతమంది కన్నా రిఫర్ చేసుకోవచ్చు, ఎంతమంది కన్నా రిఫర్ చేసుకోవచ్చు, ఎంతమంది కన్నా వీళ్ళు ఫ్రీగా మనకు ఫ్రీ కస్టమర్లను రిఫర్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎంతమంది కన్నా మెంబర్లను కూడా రిఫర్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళ ద్వారా అంబాసిడర్స్ ఎవరైనా వచ్చినట్లయితే ఆ అంబాసిడర్ సంబంధించినటువంటి ఇన్కమ్ మాత్రం వీరికి రాదు. ఎందుకంటే వీళ్ళు అంబాసిడర్లు కారు కాబట్టి అంబాసిడర్ సంబంధించినటువంటి ఇన్కమ్ వీళ్ళకు రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు వీళ్ళకు ఈ యొక్క ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే ప్రమోట్ చేశారో వీళ్ళకి ఎంటర్ప్రీనర్ అన్నాము. ఎంటర్ప్రీనర్ల కొరకు 2 మ్యాట్రిక్లు 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ 20 మ్యాట్రిక్లు అంటే అందరి కోసం సాధారణంగా ఉన్నటువంటి మ్యాట్రిక్లో వీరికి 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఈ 10 లెవెల్స్ ద్వారా వీళ్ళకు 2046 మందితో మినిమం $1 నుండి మ్యాక్సిమం $5 వస్తూ ఉంటాయి. ఇందులో ప్రతి వ్యక్తి నుండి మినిమం తీసుకున్నట్లయితే 2046 మంది ఇంటూ $1 అంటే 1000కి పైన డాలర్లు వీళ్లకు సంపాదన ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇది వీరికి బోనస్గా లైఫ్ టైం లభిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా వీళ్ళకు ఎంటర్ప్రీనర్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఎంటర్ప్రీనర్స్కి ఈ యొక్క ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తూ కంపెనీ నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్ మనం చూద్దాము అంబాసిడర్స్. సో ఒక సాధారణమైనటువంటి కస్టమర్గా వచ్చి 2 వేస్ ఉన్నాయనుకున్నాము. ఒక వే గురించి మాట్లాడాము, అది కస్టమర్. అది చాలా చిన్న గల్లీ అండి, చిన్న గల్లీ, మనిషి కూడా వెళ్ళలేని ఒక బాట అది. రెండవ బాట అతి వేగవంతంగా మనం వెళ్ళడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి అలాగే ఒక రన్వే లాగా ఒక ఎయిర్ బస్ వెళ్ళే రన్వే ఇది, విమానం వెళ్ళేటటువంటి రన్వే. విమానం వెళ్ళే రన్వేలో విమానాలు వెళ్తూ ఉంటాయి, ప్రపంచం దాటి ఎల్లలు దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం అట్లా వెళ్ళాలనుకుంటే ఈ బాటలు రావాలి, లేదు మనకు చిన్నగా సైకిల్ తొక్కినట్టు మన జీవితం తొక్కుకోవాలంటే ఆ బాటలో వెళ్ళాలి. నిర్ణయం మీదే, దేనికి వస్తారన్నది మీ ఇష్టం అండి. సో రెండవది అంబాసిడర్ గురించి మనం మాట్లాడినట్లయితే ఈ అంబాసిడర్ కొరకు $129 మనం పే చేయాలి. $129 పే చేస్తున్నప్పుడు $9 కంపెనీకి వెళ్తాయి. అలాగే రిమైనింగ్ $100 ఒక మ్యాట్రిక్లోకి వెళ్తాయి, $20 ఒక మ్యాట్రిక్లోకి వెళ్తాయి. $9 కంపెనీకి వెళ్తాయి, $100 ఒక మ్యాట్రిక్లోకి వెళ్తాయి, $20 ఒక మ్యాట్రిక్లోకి వెళ్తాయి. అలాగే ఇక్కడ AMB1 కొరకు మీడియా ఎడ్యుకేషన్ కోర్స్ అని ఒక కోర్సు అమ్మబడుతుంది. దీన్ని మనం కొనాలి, $129 పెట్టి దీన్ని మనం వన్ టైం పర్చేస్ చేయాలి.
ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది కాబట్టి మనం ఒక వస్తువుని పర్చేస్ చేయాలి కాబట్టి ఇక్కడ పర్చేస్ చేస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవంతా కూడా మనం చేస్తున్నటువంటి ఈ పని మొత్తం కూడా ఒక అఫిలియేటెడ్ మార్కెటింగ్ విధానంతో ఎంప్లాయ్మెంట్, అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్లను గ్రోత్ చేస్తుంది కంపెనీ, కస్టమర్లను పెంచుతుంది. ఎందుకని రేపు రాబోయేటటువంటి కాలంలో జనవరి నుండి వీళ్ళు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవ్వాలంటే కస్టమర్లు సంఖ్య పెరగాలి కాబట్టి కస్టమర్ల సంఖ్యను పెంచే క్రమంలో కంపెనీ ఉంది. ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ విధానంలో కూడా మనకు ఎంట్రీస్ 3-4 రకాల ఎంట్రీస్ ఇచ్చి మన ఇష్టం వచ్చిన దారిలో మనం ఎంట్రీ కావచ్చు. సో ఈ ఎంబెడెడ్ ఎంట్రీ అనేది చాలా పెద్దది ఎంట్రీ అనుకున్నాము. దీనిలో మనం ఎంట్రీ చేయడానికి మనం $129 పే చేస్తున్నాము. ఈ $129కి వెళ్ళి మనకు ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కంప్లీట్గా $100 ఒక మ్యాట్రిక్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత మనకు రెండవది $20 ఒక మ్యాట్రిక్లో వెళ్ళాయి, $100 ఒక మ్యాట్రిక్లో వెళ్ళాయి. ఇక్కడ మనం మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మార్కెట్ ప్లేస్మెంట్, రేపు మార్కెట్లో మనం ఏదైనా వస్తువు కొన్నట్లయితే దానిలో ఉన్నటువంటి ప్రాఫిట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఆర్వి రెసిడ్యుయల్ వాల్యూమ్ అన్నాం, అలాగే మ్యాచింగ్ బోనస్ అని 2 విధాలుగా చెప్పాం. ఈ ఆర్వి రెసిడ్యుయల్ వాల్యూమ్లో మనం చూసినట్లయితే ఇది 20 మెంబర్స్కి వెళ్తుంది. 2x20 మ్యాట్రిక్ ఇది. ఎలాంటి ఇన్కమ్ వచ్చినా సరే దీంట్లో ఒక 25%, అంటే మనము ఒక వస్తువుని తీసుకున్నప్పుడు దాని యొక్క వస్తువు యొక్క వాల్యూలో 20% దాని లాభాన్ని తీసుకుంటే ఆ లాభాన్ని 4 వాటాలు చేసినట్లయితే ఒక వాటా వీరికి వెళ్తుంది. ఆర్వి అంటే 20 మందికి వెళ్తుంది. మీ పైన 20 మందికి వెళ్తుంది. ఇక్కడ ఆరమార్ కింద ఇచ్చారంటే కింద కాదు పైన ఉంటుంది, పై వాళ్ళకి ఇస్తాం మనం, కింద కాదు. కింద వాళ్ళ నుండి తీసుకుంటాం, పై వాళ్ళ నుండి ఇస్తాం మనం. ఓకే, ఆరో మార్క్ అనేది పైన ఇవ్వాలి కానీ కిందికి ఇచ్చాడు. ఓకే, పైకి వెళ్తా ఉంటాయి 20 మెంబర్స్కి. అలాగే రెండోది మనం యొక్క ఈ ఎంబీ కమిషన్ మ్యాచింగ్ బోనస్ అనేది ఇది కూడా ఒక 25% షేర్ ఇక్కడ వీళ్ళ వాటాలో వెళ్తుంది. ఇక్కడ 5గురికి వెళ్తాయి. ఫస్ట్ అప్లైనర్స్ పైన అప్లైనర్స్ 5గురికి వెళ్తాయి. ఫస్ట్ అప్లైనర్కి 50% వెళ్తుంది, సెకండ్ అప్లైనర్కి 20%, థర్డ్ అప్లైనర్కి 10%, ఫోర్త్ అప్లైనర్కి 10%. ఇక్కడ ఆర్ఎంఆర్స్ అన్ని పైకి ఇవ్వాలి, మన నుండి పైకి వెళ్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వస్తువుని చూద్దాము. ఒక $50 వస్తువుని ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ యొక్క $50 వస్తువుని మనం చూసినట్లయితే ఇక్కడ ఇది ఈ విధంగా మార్కెట్ ప్లేస్లో ఆర్వి కమిషన్ అనేది ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తికి 50% వెళ్తుంది. అలాగే సెకండ్ వ్యక్తికి 20%, థర్డ్ వ్యక్తికి 10%, ఫోర్త్ వ్యక్తికి 10%, ఈ విధంగా వెళ్తుంది. మనము ఇక్కడ మార్కెట్ ప్లేస్మెంట్లో ఒక $50 వస్తువుని మనం షేర్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. ఒక $50 వస్తువుని ఎవరన్నా కొన్నారు, ఒక వస్తువుని మార్కెట్లో $50తో కొన్నట్లయితే దానిలో 20% ప్రాఫిట్ అంటే $10. ఈ $10ను 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి ఒక భాగము ఎవరి వల్ల అయితే మీరు స్పాన్సర్షిప్ తీసుకున్నారో, మీరు ఎవరి స్పాన్సర్తో జాయిన్ అయ్యారో, ఎవరి లింక్తో మీరు జాయిన్ అయ్యారో ఆ లింక్ కలిగినటువంటి వ్యక్తికి 25% వెళ్ళిపోతుంది. ఎవరైతే ఎవరి లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యారో అతను మీ స్పాన్సర్. ఆ స్పాన్సర్కి వెళ్ళిపోతుంది. 25% వచ్చి 2x20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతుంది. అలాగే 25% వచ్చేసి ఆ ఎంబీ కమిషన్ అంటే మ్యాచింగ్ బోనస్లో 5గురికి వెళ్తుంది. అలాగే 25% వచ్చేసి కంపెనీ యొక్క డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇది మార్కెట్ ప్లేస్ యొక్క వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్స్. మార్కెట్ ప్లేస్ అంటే రేపు జరిగేటటువంటి డైలీ షాపింగ్లో ఇలాంటి వచ్చేటటువంటి ప్రాఫిట్ని ఇలా షేర్ చేయబోతుంది కంపెనీ. రోజు $100 వేరే డాలర్స్తో మనం $100, $1000తో మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క కమ్యూనిటీ, మన కింద కమ్యూనిటీ మనకి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుతుందో చూడండి. మన కింద కమ్యూనిటీలో 20 లెవెల్స్లో 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఈ 21 lakhs ఆఫ్ పీపుల్స్ కొన్నప్పుడు మనకి ఎంతెంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే చాలా పెద్ద ఇన్కమ్ దీని నుండి, ఈ యొక్క మార్కెట్ ప్లేస్మెంట్ నుండి మనకు వస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఇది ఒక డైలీ షాపింగ్ వల్ల వచ్చేటటువంటి ఇన్కమ్. ఇది డైలీ షాపింగ్ వల్ల వచ్చే ఇన్కమ్.
సో రెండో ఇన్కమ్ మనం చూద్దాము. ఇప్పుడు అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ చూద్దాం. అంబాసిడర్ యొక్క కాంపన్సేషన్ ప్లాన్, ఇందాక చూసింది మార్కెట్ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ చూసాం. ఇప్పుడు అంబాసిడర్ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ చూసినట్లయితే ఇక్కడ అంబాసిడర్ అనేటివాడు ఎప్పుడైనా సరే ఇక్కడ రెండు రకాల అంబాసిడర్స్ ఉన్నారు. ఒకళ్ళు యాక్టివ్ అంబాసిడర్, ఇంకోటి ఇన్యాక్టివ్ అంబాసిడర్. యాక్టివ్ అంబాసిడర్ అంటే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తే యాక్టివ్ అంబాసిడర్, ఎవరు చేయకపోతే ఇన్యాక్టివ్ అంబాసిడర్. యాక్టివ్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఈ యాక్టివ్ అంబాసిడర్ కోసము అన్ని విషయాలు అన్ని కూడా ఇతని కోసమే ఈ యొక్క ఈ యొక్క మ్యాట్రిక్ అనేది ఓన్లీ ఫర్ యాక్టివ్ మెంబర్స్, యాక్టివ్ అంబాసిడర్ల కోసమే ఇది. ఇన్యాక్టివ్ ఉంటే దీంట్లో ఎంట్రీ కూడా ఉండదండి. ఓకే, మీకు $100 ఒక వ్యక్తికి వెళ్ళిపోతున్నాయి. ఈ మ్యాట్రిక్లో $100 మీరు $129 మీరు ఎప్పుడైతే కట్టారో AMB1 అన్నాము. AMB1 కోసము $129 పే చేయబడుతుంది. AMB2 ర్యాంక్ కోసం మనకు $200 పే చేయాలి. AMB3 ర్యాంక్ కోసము $330, AMB4 ర్యాంక్ కోసం $440, AMB5 కోసం $550 పే చేయాలి. మొత్తం 7 రకాల ర్యాంక్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 7 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్, 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి మనకు ఒక వ్యక్తికి $100 లేనప్పుడు ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఒక లెవెల్ ఓపెన్ అయ్యి ఇద్దరు వ్యక్తులతో $100 మనకు $200 తీసుకునే క్యాపబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి ఇచ్చామో పై లెవెల్లో ఇద్దరు వ్యక్తుల ద్వారా, అంటే ఒక లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తీసుకున్నాము. ఇలా మనము $200 ఎప్పుడైతే జనరేట్ అయ్యాయో, $200 ఎప్పుడైతే తీసుకున్నామో వెంటనే మనకు AMB2 ర్యాంక్కి వెళ్ళిపోతాం. AMB2 ర్యాంక్కి వెళ్ళినప్పుడు ఈ AMB2 ర్యాంక్కి మనం ఎప్పుడైతే వెళ్తున్నామంటే ఇద్దరు వ్యక్తులకు $100 చొప్పున ఇచ్చాము. ఈ విధంగా ఇద్దరు వ్యక్తులకు $100 చొప్పున ఇచ్చాము. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులకు $100 ఇచ్చామో మనకు 2 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ 2 లెవెల్స్తో మనకు 6 వ్యక్తులు ఉన్నారు. ఈ 6 వ్యక్తులతో $600 జనరేట్ అయ్యేటటువంటి సంభావ్యత ఉన్నది. ఈ $600 జనరేట్ అయ్యేటటువంటి క్రమంలో మనం ఎప్పుడైతే $330 చేరుకున్నామో మనకి AMB3 ర్యాంక్ కోసం మనం వెళ్ళిపోతాం. AMB3 ర్యాంక్ కోసం మనం ఈ విధంగా వెళ్ళిపోతాం. AMB3 ర్యాంక్ కోసం మనం $330 పే చేయాలి. AMB4 ర్యాంక్ కోసం $440 పే చేయాలి. AMB5 కోసం $550 పే చేయాలి. మన AMB1 ర్యాంక్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చాము $100. AMB2లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాము. AMB3లో ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులకు ఇస్తాము. AMB4లో ఉన్నప్పుడు నలుగురు వ్యక్తులకు ఇస్తాము. AMB5లో ఉన్నప్పుడు 5 వ్యక్తులకు $100 ఇస్తాము. మరి మిగిలినటువంటి 20, 30, 40, 50 ఇవన్నీ ఏమవుతున్నాయంటే $20 మ్యాట్రిక్లో ఆర్బీ కమిషన్ కోసము, అలాగే మనకు ఈ 22x20 మ్యాట్రిక్లో మనకు షాపర్స్ మ్యాట్రిక్లో వెళ్ళిపోతూ ఉంటాయి. 2 భాగాలుగా ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనము ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఒక లెవెల్ ఓపెన్ అయింది, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులకి ఇచ్చినప్పుడు AMB2లో ఇద్దరు వ్యక్తులకి ఇచ్చినప్పుడు మనకు 2 లెవెల్స్ ఓపెన్ అయ్యాయి. మొత్తం 6తోని $600 జనరేట్ అయ్యాయి. అలాగే AMB3లో మనం వచ్చినప్పుడు $330లో $300 ముగ్గురికి ఇచ్చాము. 100 చొప్పున మనకు థర్డ్ లెవెల్లో 8 మంది కూడా ఓపెన్ అయిపోయి మన యొక్క సమూహం 14 మందితో $1400 జనరేట్ అయ్యాయి. అలాగే మనం AMB4లో నలుగురు వ్యక్తులకు 100 చొప్పున ఇచ్చినప్పుడు 4వ లెవెల్ కూడా ఓపెన్ అయిపోయింది. 4వ లెవెల్లో మనకు 2, 4, 8తో పాటు 16 మందితో మనకు మొత్తం 30 మంది యొక్క కమ్యూనిటీ ఏర్పడింది. వీళ్ళ ద్వారా $33,000 మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకు $3,000 జనరేట్ అయ్యే క్రమంలో AMB5 కోసం $550 మనం పే చేసినప్పుడు 5 వ్యక్తులకు 100 చొప్పున పైకి వెళ్ళిపోయాయి. వెంటనే మనకు 5వ లెవెల్ కూడా ఓపెన్ అయిపోయింది. ఈ 5వ లెవెల్లో మనకు చూసినట్లయితే 32 మెంబర్స్ ఉన్నారు. మొత్తము ఇప్పుడు కమ్యూనిటీ మనకు 62 మెంబర్స్తోని $6,200 జనరేట్ అవ్వాలి. కానీ ఈ యొక్క ప్లాన్ యొక్క గొప్పతనం ఏంటంటే దీన్ని హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటాం. హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటాం. ఈ హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా మనకు $11,400 జనరేట్ అవుతాయి. ఎవ్రీ మంత్ $11,400 జనరేట్ అవుతాయి. దీనిలోకి వెళ్ళి మనం కూడా AMB5లో ఉంటాం కాబట్టి మనం కూడా AMB5 కోసం $1,649 కనెక్ట్ అయితే మిగిలినటువంటి డాలర్స్ మనకు
$9,750 ఎవ్రీ మంత్ మనకు మంత్లీ ఇన్కమ్గా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఈ 62 మంది కూడా AMP5 అయ్యే క్రమంలో మనకు వస్తూ ఉంటాయి. ఎందరు కూడా AMP5 అవ్వాలి. ఒకేసారి కారు కాబట్టి అంచెలంచెలుగా మీ యొక్క జర్నీ ఈ AMP5 అయ్యేటటువంటి వీళ్ళు 62 మంది కూడా AMP5 అవ్వడానికి 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ పడుతుంది. ఆ 1 to 3 మంత్స్ కాలక్రమేపీ మీకు ఇన్కమ్ పెరుగుతూ 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 11,500కి చేరుతుంది. 62 మంది కూడా AMP5 అయిపోయినప్పుడు మీ యొక్క ఇన్కమ్ 11,400 అవుతుంది. అందులోకి వెళ్ళి మీరు కూడా AMP5 ఉంటారు కాబట్టి ఎవ్రీ మంత్ మీరు $1,649 పే చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. ఇది దీనిలో ఉన్నటువంటి గొప్పదనము. దీన్ని ఏమంటున్నామంటే హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటున్నాం. దిస్ ఇస్ ద హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క స్పిల్ ఓవర్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఈ స్పిల్ ఓవర్ సిస్టమ్ అనేది దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టము. మనం ఇద్దరు వ్యక్తుల నుండి ఎక్కువ వ్యక్తులను ప్రమోట్ చేసినప్పుడు మనకు ఆ యొక్క ఎక్కువ మంది మన ఆర్గనైజేషన్లో కింద వైపు పడుతూ ఉంటారు. దాన్ని స్పిల్ ఓవర్ అంటాం. ఇలా స్పిల్ ఓవర్ చేయడం వల్ల ఎక్కువ మంది పడడం వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయంటే వీళ్ళ నుండి ఎవ్రీ మంత్ మనకు $50 వస్తాయి. ఎంతమంది స్పిల్ ఓవర్ చేస్తే అన్ని $50 వస్తాయి మనకు. ఉదాహరణకు 10 మందిని మీరు స్పిల్ ఓవర్ చేసినట్లయితే 10 50లు $500 అదనంగా వస్తాయి. 20 మందిని స్పిల్ ఓవర్ చేసినట్లయితే $1000 అదనంగా వస్తాయి. 30 మందిని స్పిల్ ఓవర్ చేసినట్లయితే $1500 అదనంగా వస్తాయి. 50 మందిని స్పిల్ ఓవర్ చేసినట్లయితే $2500 అదనంగా వస్తాయి. 100 మందిని మీరు స్పిల్ చేయగలిగి డైరెక్ట్ వేసుకున్నట్లయితే $5000 ₹5,00,000 మీకు అదనంగా ఎవ్రీ మంత్ వస్తాయి. మీకు వచ్చేదానికంటే కూడా ఇది అదనమైనటువంటి ఇన్కమ్, అదనపు ఇన్కమ్ ఇది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక్కటే కాదండి అదనపు ఇన్కమ్. దీంతో పాటుగా వచ్చేటటువంటి అదనపు ఇన్కమ్ ఏంటంటే మీకు ఫస్ట్గా వేసినటువంటి డైరెక్ట్ వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ జనరేషన్ అంటాం. దీన్ని ఫస్ట్ జనరేషన్ పీపుల్స్ అంటాం. ఈ ఫస్ట్ జనరేషన్ పీపుల్ యొక్క ఆర్వీ కమిషన్ నుండి మీకు 50% ఆర్వీ కమిషన్ వీళ్ళ ద్వారా వస్తుంది. ఇది ఒకటే కాదండి, దీంతో పాటుగా మీకు వీళ్ళు వేసినటువంటి ఫస్ట్ జనరేషన్లో వేసిన వాళ్ళు సెకండ్ జనరేషన్ అంటాం. వీళ్ళ యొక్క ఆర్వీ కమిషన్ నుండి మనకు 20% వస్తుంది. సెకండ్ జనరేషన్ వాళ్ళు వేసినటువంటి డైరెక్ట్లను థర్డ్ జనరేషన్ అంటాం. థర్డ్ జనరేషన్ వాళ్ళ డైరెక్ట్ నుండి వచ్చినటువంటి వాళ్ళతో 10% వస్తుంది. అలాగే ఫోర్త్ జనరేషన్ నుండి 10%, 5 జనరేషన్ 10%, ఈ విధంగా 5 జనరేషన్ల నుండి మీకు ఇన్కమ్ వస్తుందండి. ఎంతమందిని మీరు స్పిల్ చేయగలుగుతారు, ఎంతమందిని డైరెక్ట్ వేయగలరో మీ ఇష్టం వచ్చినంత మందిని డైరెక్ట్ వేసుకోవచ్చు దీంట్లో. అన్ని $50 ఎవ్రీ మంత్ వస్తాయి. ఎంతమందిని అయితే స్పిల్ చేశారో, ఎంతమందిని అయితే ఎక్స్ట్రా వేసారో అన్ని $50 వస్తాయి. దాంతోపాటు అదనంగా మీకు 5 జనరేషన్ల ఇన్కమ్ ఇక్కడ వస్తుంది. మైండ్ ఇట్. ఎవరు కూడా డైరెక్ట్ వేయకండి, ఇంకా వేరే వాళ్ళకు స్పాన్సర్ చేయడానికి ఉద్దేశం చేయకండి. ఇద్దరు వ్యక్తుల్ని చేసే వాళ్ళని మాత్రమే ఆర్గనైజేషన్లు తీసుకురండి. ఇద్దరు వ్యక్తుల్ని చేస్తానంటేనే రా, లేకపోతే పో. చాలా ఉంది డబ్బు తీసుకోవడానికి. రా, పని చేయి, వర్క్ చేయి. మనం కమ్యూనిటీని పెంచాలి, కమ్యూనిటీ పెరగాలి, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ పెరగాలి. మనకు 20 లక్షల మందితో కమ్యూనిటీ ఏర్పడాలి. 21 lakhs పీపుల్స్ మన కమ్యూనిటీలో ఉండాలి. వాళ్ళందరితో షాపింగ్ చేస్తే మనకి ఇన్కమ్ రావాలంటే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసే వాడిని తీసుకురండి, లేకపోతే వాడిని వదిలేయండి. తర్వాత రానియండి, ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు. చిన్న పని చేయని వాళ్ళు ఎందుకండి? ఒక చిన్న పని చేయని వాళ్ళు వన్ టైం ₹13,500 ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయని వాళ్ళు ఈ ఆర్గనైజేషన్లో రాకండి, తీసుకురాకండి. వాళ్ళని తర్వాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వదిలేయండి, వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వదిలేయండి. రిజిస్ట్రేషన్ మాత్రం చేయండి. ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ టైం ఇక్కడ నోట్ అవుతుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వేలావిశేషన్ టైం ఇక్కడ నోట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా ఆర్గనైజేషన్లో వచ్చినట్లయితే అదే రిజిస్ట్రేషన్ టైంతో ఎంట్రీ అవుతారు. అదే సీనియారిటీ వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయండి, కానీ వాళ్ళతో అమౌంట్ కట్టియకండి. 13,500తో అంబాసిడర్షిప్ తీసుకోకండి, ఇన్యాక్టివ్ అంబాసిడర్ అయిపోతాడు. లేదు, మీ వాళ్ళని వాళ్ళకి స్పాన్సర్ చేసి నేను ఇస్తాలే ఇద్దరు వ్యక్తుల్ని రా అని చెప్తే మీ ఇద్దరు వ్యక్తులు కాదండి పోయేది, 5 జనరేషన్
సో ఇది మీరు గమనించి ఈ యొక్క మార్కెట్ని మీరు రీడ్ చేయండి. దీన్ని స్పిల్ ఓవర్ సిస్టమ్ అంటాం. ఈ స్పిల్ ఓవర్ సిస్టమ్ ద్వారా మనకు ఈ విధంగా మనం ఎక్కడ చేసినా సరే మనకు స్పిల్ ఓవర్ పైనుండి వస్తుంది. అలాగే మన ఆర్గనైజేషన్లో మధ్య మధ్యలో $20 వాళ్ళు కూడా వస్తారు, ఎంటర్ప్రీనర్స్ కూడా వస్తారు. ఈ ఎంటర్ప్రీనర్ ఎంతమంది అంబాసిడర్ జాయిన్ అయినా వీళ్ళ కింద వీళ్ళకు 1 NP రాదండి. వీళ్ళు అంబాసిడర్ కానంత వరకు అంబాసిడర్ ఇన్కమ్ ఏది రాదు. డైరెక్ట్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోద్ది, యాక్టివ్ అంబాసిడర్లకు వెళ్ళిపోతుంది. యాక్టివ్ మెంబర్స్కి ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి యాక్టివ్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీరు గమనించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఈ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ మనకు దీంతో పాటు నెక్స్ట్ మనకు $20 యొక్క మ్యాట్రిక్ చూద్దాము. ఈ $20 యొక్క మ్యాట్రిక్లో మనం చూసినట్లయితే మనకు $20 మ్యాట్రిక్లో మొత్తం కూడా మనము ఈ $20 మ్యాట్రిక్ని $1 మ్యాట్రిక్ అంటున్నాము. ఈ $1 మ్యాట్రిక్లో మనం చూసినట్లయితే ఒక ఎంటర్ప్రీనియర్, ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసిన వాడు ఎంటర్ప్రీనియరు, అతని కోసం 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి ఈ యొక్క $20 మ్యాట్రిక్లో. అలాగే AMB1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్యాక్టివ్ అంబాసిడర్ కాబట్టి వాళ్ళు AMB1లోనే ఉండిపోతారు. వాళ్ళ కోసం 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళకి అమౌంట్ వస్తుంది, ఇన్యాక్టివ్గా ఉన్న అమౌంట్ వస్తుంది, ఎవరి చైనా అమౌంట్ వస్తుంది, కానీ షాపింగ్ మాల్ ఓపెన్ అయిన తర్వాత వస్తుంది. అప్పటి వరకు వేచి ఉండాలి. లేదు, అప్పటి వరకు నేను వేచి ఉండను అంటే అలాంటి వాళ్ళని ఆర్గనైజేషన్లో తేకండి. వాళ్ళకి ఇన్కమ్ $100 ఇన్కమ్ రాదండి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, వాళ్ళకు 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళకు కూడా $4,000 వరకు ఏమి చేయనటువంటి అంబాసిడర్ కూడా వస్తాయి. బట్ ఇప్పుడు రావండి, ఈ యొక్క షాపింగ్ పోర్టల్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే వీళ్ళకి రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే $20 మ్యాట్రిక్ నుండి వీళ్ళకు రావడం స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ AMB3 వాళ్ళకు 16 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. AMB4 వాళ్ళకి 18 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. AMB5 వాళ్ళకు 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 20 లెవెల్స్తో మనం చూసినట్లయితే 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ ద్వారా $1 నుండి $5 వరకు వీళ్ళకి జనరేట్ అయ్యేటటువంటి ప్లాట్ఫామ్ ఇక్కడ మనకు ఈ $20 ప్లాట్ఫామ్. దీని నుండి చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక AMB5కి చెందినటువంటి వారికి మినిమం $1 వేసుకున్నా సరే 15-20 లక్షల మంది నుండి 10 లక్షలకు పైన యావరేజ్గా $1 వేసుకుంటే 20 lakhs ఆఫ్ డాలర్స్ ఇక్కడ జనరేట్ అయ్యేటటువంటి సంభావ్యత ఉంది. ఇంత పెద్ద ఇన్కమ్ మనం జనరేట్ చేయడానికి దీంట్లో ఫార్ములాస్ అండి, ఓన్లీ ఫార్ములాస్ అంతా కూడా ఒక మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్ ఫార్ములానే ఇక్కడ మనకు పనిచేస్తుంది. సో దీంతో పాటుగా మనము AMB6 ర్యాంక్స్ కూడా ఉన్నాయి, 7 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ AMB6 ర్యాంక్స్ ఇయర్లీ ర్యాంక్ అండి. ఇయర్లీ వన్స్ మనం పే చేస్తాము. ఇయర్లీ వన్స్ మనము $1,100 పే చేసినట్లయితే మనకు AMB6 ర్యాంక్ అంటాము. ఈ $1,100లో మనకు $100 $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. అలాగే రిమైనింగ్ $100 $1,000 10 మందికి అప్లైనర్లకు వెళ్ళిపోతాయి. మనకు ఎప్పుడైతే 10 మందికి కట్టామో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయండి. 10 లెవెల్స్ 2,046 మందితో $100 చెప్పున మనకు ఎవ్రీ ఇయర్ మొత్తంలో మనకు చూసినట్లయితే రెండు 2,04,600 ఇక్కడ మనకు జనరేట్ అవుతాయి. అలాగే AMB7 ర్యాంక్ కోసం మనం చూస్తే లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తుంది. 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పుకున్నాము. ఒకటి మంత్లీ ఇన్కమ్ చెప్పుకున్నాము. AMB5 ర్యాంక్స్ వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఎవ్రీ మంత్ $9,750. అలాగే AMB6 ర్యాంక్ కోసం ఇయర్లీ ఇన్కమ్ అండి. ఈ ఇయర్లీ ఇన్కమ్ మనం ఇయర్లీ వన్స్ కడతాం, మన కింద వాళ్ళు ఇయర్లీ వన్స్ కడతారు. మనం ఇయర్లీ వన్స్ కట్టినప్పుడు 10 మందికి ఇస్తున్నాము. ఈ 10 మంది కింద 10 లెవెల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ 10 లెవెల్స్ నుండి మనము 2,046 మందితో ఇయర్లీ వన్స్ మనం కూడా తీసుకునే సంభావ్యత ఉంది కాబట్టి $2,04,600 వీళ్ళ నుండి జనరేట్ అవుతాయి. అలాగే AMB7 ర్యాంక్ కోసం మనము లైఫ్లో వన్ టైం కడతాము. కట్టినప్పుడు 2,200 కట్టాలి. ఈ 2,200లో $200 ఏమవుతాయి, చిన్న మ్యాట్రిక్లో $20 మ్యాట్రిక్లో వెళ్ళిపోయాయి. రిమైనింగ్ $2,000 20 మందికి వెళ్ళాయి. 20 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 20 లెవెల్స్లో మనకు 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఈ 21 lakhs ఆఫ్ పీపుల్స్ మనకు 1 ఇయర్లో 2 ఇయర్లో 3 ఇయర్లో 4 ఇయర్లో ఎప్పుడైనా లైఫ్ టైంలో రావచ్చు. ఎంతమందితో వస్తాయండి? 21 lakhs ఆఫ్ పీపుల్స్తో $100 వస్తాయి. అంటే నియర్ అబౌట్ $21 కోట్ల ఇక్కడికి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్.
ఇది ఏఎంబి 7 ర్యాంక్ అండి. ఈ విధంగా ఏఎంబి 6, ఏఎంబి 7తో ర్యాంక్తో పాటుగా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అక్టోబర్ 31వ తారీఖున ప్రీ లాంచ్లో మొత్తము 180 దేశాలకు, పై దేశాలకు ఈరోజు అఫిలియేటెడ్ మార్కెటింగ్ విధానంతో ఇది గ్రోత్ అవుతుంది, పబ్లిక్ని పెంచుతుంది. ఎప్పుడైతే 2026 జనవరి నుండి ఫిబ్రవరి, మార్చి వరకు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత కాలక్రమేపీ 2026 డిసెంబర్ నాటికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో స్వదేశీ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నటువంటి కంపెనీ కాబట్టి దీంట్లో మనము ఆఫ్లైన్ ఆన్లైన్లో మనకు అన్ని లభిస్తూ అప్పుడు మొత్తం కూడా కంప్లీట్గా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క కాలక్రమేపీ మనం 21 lakhs ఆఫ్ పీపుల్స్ మనకు కనెక్టివిటీ అయినట్లయితే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ మనం ఏమంటున్నామంటే, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి మనకు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ని గుడ్ బై చెప్తూ కొత్త విధానంతో ఇది మార్కెట్లోకి వచ్చింది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం ఇన్కమ్, ఓన్లీ 2% ఇంట్రడ్యూసింగ్. ఇద్దరు వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయండి, లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోండి. మీరు ప్రోడక్ట్ని అమ్మే అవసరం లేదు, ప్రోడక్ట్ తీసుకునే అవసరం లేదు. తీసుకున్నా, తీసుకోకపోయినా, అమ్మినా, అమ్మకపోయినా, ఏం చేసినా సరే మీరు అఫిలియేటెడ్ మార్కెటింగ్లో చాలా డబ్బు ఉందండి. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ అఫిలియేటెడ్ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ ఉంది. అలాగే ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా చాలా పెద్ద ఇన్కమ్ని సృష్టిస్తున్నటువంటి ఏకైక సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్లాట్ఫాము, ఇలాంటి ఫార్ములాస్, ఇలాంటి మ్యాట్రిక్ విధానంతో ఫార్ములేషన్ చేస్తూ మనకు ఇన్కమ్ జనరేట్ చేసినటువంటి కంపెనీ ఇంతవరకు మాకైతే కనిపించలేదు. కాబట్టి మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసి దీన్ని నమ్మి మేము వర్క్ చేస్తున్నాము. మీకు కూడా బిలీవ్ ఉన్నట్లయితే ఈ యొక్క స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ, ఈ యొక్క ఫార్ములాస్ మీద మీకు బిలీవ్ ఉండి, ఈ యొక్క మ్యాట్రిక్స్ మీద మీకు బిలీవ్ ఉండి, ఈ విధానాలు కరెక్ట్గా అనిపించినట్లయితే మీరు కూడా మాతో జర్నీలో రావచ్చండి. లేకపోతే గుడ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికి.